వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చేసాను. ఏంటి అంటే బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క అప్డేట్ అండి. టీజీ ఎడ్సెట్ తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025. ఈసారి ఇది కేయు కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఇది 2 years కోర్స్ అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం చూసేద్దాము. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అంటే మీరు డిగ్రీ 5th సెమ్ కంప్లీట్ అయ్యి 6th సెమిస్టర్లోకి ఎంటర్ అయిన వాళ్ళైనా లేదా బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసుకొని టోటల్ క్లియర్ అయిన వాళ్ళైనా, డిగ్రీ పాస్ అయ్యి 1 year అవుతున్నా, 2 years అవుతున్నా, పీజీ కంప్లీట్ చేసి 1 year అవుతున్నా, 2 years అవుతున్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 years దాటితే చాలు. అప్ టు 18 years దాటిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేయడానికి ఫీజు ఎంత ఏంటి అని చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి 550 రూపీస్, 550 రూపాయలు. మిగతా వాళ్ళకి వచ్చేసి 750 రూపీస్. ఇది 13th March నుండి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది ఫైన్ లేకుండా అంటే 13th May వరకు ఉంది. ఎలాంటి ఫైన్ లేకుండా. అదే 250 రూపీస్ ఫైన్, 250 రూపాయల ఫైన్తో 20 May వరకు ఉంది. మే 20 మే. అదే 500 ఫైన్తో 24th May వరకు ఉంది. సో మీరైతే ఉన్న టైంలో తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే తొందరగా అప్లై చేస్తే ఇక్కడ మన దగ్గరలో ఉండే డిస్ట్రిక్ట్లోనే పడుతుంది. లేదు అని లేట్గా అప్లై చేస్తే ఎక్కడో దూరాన్ని హైదరాబాద్, కరీంనగర్, కొత్తగూడెం అటు సైడ్ పడుతుంది. ఈ ఎగ్జామ్ అనేది 150 మార్క్స్కి ఉంటుంది. 150 బిట్స్ ఉంటాయి. ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్లో ఉంటాయి. మీరు కంగారు పడాల్సిన విషయం అయితే ఏమీ లేదు. దీనికి సిలబస్ వచ్చేసి అప్ టు 10th క్లాస్ మ్యాథ్స్, సైన్స్, సోషల్, టీచింగ్ యాప్టిట్యూడ్, అదేవిధంగా కంప్యూటర్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. మీకు ఈ సిలబస్ పీడిఎఫ్, అదేవిధంగా నోటిఫికేషన్ పీడిఎఫ్, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి నేను కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంతే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ ఎగ్జామ్ వచ్చేసి June 1st అంటే ఆదివారం వచ్చింది. ఇది 2 సెషన్స్ ఉంటుంది. 10 నుంచి 12 వరకు అంటే 10 to 12 వరకు ఒకళ్ళకు ఉంటుంది. అదేవిధంగా 2 to 4 అంటే 2 నుంచి 4 వరకు ఒకళ్ళకు ఉంటుంది. సో June 1st ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఉన్న టైంలో అయితే తొందరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది ఎవరైనా అప్లై చేయొచ్చు. మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా, పీజీ కంప్లీట్ చేసినా, బీటెక్ కంప్లీట్ అయ్యి 1 year అవుతున్నా, 2 years అవుతున్నా ఇదైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఉన్న టైంలో తొందరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అంతేకాకుండా మీరు ఈ బీఈడి ఒక్కటే కాకుండా అవసరమైతే ఎంబీఏ, ఎంసీఏ వాటికి కూడా అప్లై చేయండి. సిపి గెట్, పీజీకి కూడా అప్లై చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎడ్సెట్లో రాకపోతే మళ్ళీ ఇయర్ వేస్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంది కదా, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏదైనా 1 year వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ దీంట్లో సీట్ రాక మార్క్స్ తక్కువ వచ్చి క్వాలిఫై కాకుండా ఉంటే మీకు అది కూడా యూజ్ అవుతుంది. ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కూడా రాసుంటే ఇయర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అంతే మీరు లాస్ట్ టైం బీఈడి రాసి క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా ఈసారి అయితే మంచిగా అప్లై చేయండి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది.